తెలంగాణలో రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. త్వరలోనే రుణమాఫీ విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడానికి బ్యాంకర్లు, రిజర్వ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని తుమ్మల వెల్లడించారు. రుణమాఫీతో ప్రభుత్వం భారీ స్థాయిలో భారం పడుతున్నందున రైతులకు ఒకేసారి మాఫీ చేసి విడతల వారీగా బ్యాంకర్లకు చెల్లించేలా కసరత్తు చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కోసం కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నిన్న స్పష్టం చేశారు. అయితే త్వరలోనే రుణమాఫీ విధి విధానాలు రూపొందించి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే రుణమాఫీ ఏళ్లలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడానికి కసరత్తు ఇప్పటికే ప్రారంభించామని, అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో దానికి సంబంధించి డిలే అవుతుందని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా మంత్రి తుమ్మల స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు విడతల వారీగా బ్యాంకర్లకు చెల్లించేలా కసరత్తు చేస్తున్నామని, ఒకేసారి రైతులను రుణ విముక్తి చేసి తర్వాత బ్యాంకర్లతో టైఅప్ అయి విడతల వారీగా బ్యాంకర్స్ కి యొక్క రుణమాఫీ సొమ్ము కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వేస్తామని కూడా స్పష్టం చేస్తారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తున్నారు రుణమాఫీ కోసం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తాము ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రచార సభల్లో అదేవిధంగా మేనిఫెస్టో కూడా స్పష్టం చేస్తారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9నే రుణమాఫీ ఏకకాలంలో గతంలో స్పష్టం చేశారు. కానీ తర్వాత 5 గ్యారెంటీలపై కూడా ఫోకస్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క గ్యారెంటీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వంపై భారీ స్థాయిలో భారం పడుతుందన్న ఆ విషయంలోనే కొంచెం డిలే అవుతుందని కూడా మంత్రి తుమ్మల కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు రైతు బంధుకి సంబంధించిన డబ్బులు కూడా దాదాపు 3 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతుల ఖాతాలో కూడా ఇస్తుంది. ఇప్పటికే 5 ఎకరాల లోపు రైతులందరూ కూడా ఈ రైతు బంధు ఇస్తున్నారు. ఇటువైపు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందించి రైతులందరూ కూడా ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా తుమ్మల స్పష్టం చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇటు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 1 లక్ష రుణమాఫీ చేస్తామని కూడా అప్పుడు 2018లో ఎలక్షన్ లో స్పష్టం చేసిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ తర్వాత 50,000 మాత్రమే వరకే రుణమాఫీ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఇటు ఎన్నికల కోడ్ రావడంతో తర్వాత ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో చేతులెత్తేసింది. ఇంకా పెండింగ్ లో ఇంకా చాలా మంది అంటే గతంలో రుణమాఫీ సంబంధించి అంటే అప్పు తీసుకున్న వాళ్ళు దాదాపు 50,000 వరకు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం తమ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. అదేవిధంగా తను ముఖ్య ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంటే డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తామని చెప్పినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఇటు 5 గ్యారెంటీలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ రకంగానే ముందుకెళ్ళింది. తర్వాత ఇటు రైతు బంధు తర్వాత విడుదల వారిగా రిలీజ్ చేసినప్పటికీ 5 లక్షల వరకు అంటే 5 ఎకరాల వరకు కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఇటు రైతు రుణమాఫీపై కూడా ఫోకస్ చేస్తామని చెప్పారు. అయితే దానికి పెద్ద మొత్తంలో నిధులు సమీకరణ చేయాలి కాబట్టి ఈ నేపథ్యంలో డిలే అయినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికోసం ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ కోసం. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే ఇటు నిర్మల్ జిల్లాలో కానీ కొన్ని జిల్లాలో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం చాలా మంది బ్యాంకర్స్ ఇటు రైతులను ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది మిత్తి కట్టకపోవడంతో ఇటు అసలు మిత్తి 2 కూడా కట్టాలని కూడా రైతులను బ్యాంకర్స్ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో బ్యాంకర్స్ ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పుడు కూడా కొంతమంది బ్యాంకర్స్ రైతులను ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు రైతు రుణమాఫీ సంబంధించి కూడా కసరత్తు చేస్తాం. విధి విధానాలు రూపొందించిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తాం. చేసిన తర్వాత ఇటు విడతల వారీగా బ్యాంకర్లకు చెల్లించే విధంగా ఇటు ఒప్పందం కూర్చుకుంటామని కూడా మంత్రి తుమ్మల వివరించారు. మరి
చూడాలి. ఇప్పటి వరకు అయితే మరి మే 13 అయితే ఎలక్షన్ జరుగుతాయి. తర్వాత జూన్ వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ జూన్ 15 తర్వాత ఈ యొక్క దీనిపై ఒక విధి విధానం రూపొందించిన తర్వాత ఆ రుణమాఫీ అమలు చేస్తామని కూడా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఎందుకు డిలే అయిందనిపై కూడా ఇప్పటి వరకు అయితే రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ కోసం దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 50,000 వరకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా మిగతాది కావాల్సింది తర్వాత ఎలక్షన్ వచ్చడంతో అవి పక్కలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తమ గవర్నమెంట్ వస్తే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే అమలు కావడంతో ఇటు రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న తుమ్మల అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏ కాలంలో రుణమాఫీ చేస్తామని, ఇప్పటికే బ్యాంకర్ తో మాట్లాడుతున్నామని. అయితే బ్యాంకర్ తో టైప్ అయిన తర్వాత నేరుగా ఒకేసారి విడతల వారీగా బ్యాంకులకు సంబంధించి తమ విడతల వారీగా చెల్లిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.